ఇది నల్లేరు. నల్లేరు తింటే కాళ్ళకు చాలా మంచిది, పట్టు ఉంటుంది, కాళ్ళ నొప్పులు తక్కువైతే కుక్కలు నచ్చుకుంటుంది. చాలా మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇందులో. నల్లేరు విధంగా వాడండి, దాని ఉపయోగం ఉపయోగించి పసుపులు వేసి బాగా గడుపుకోవాలి. మనం చేతుకు కొబ్బరిని అనేది రుద్దుకొని, ఎందుకంటే కొద్దిగా దురదలా ఉంటుంది కాబట్టి మనం కొబ్బరిని రుద్దుకొని ఇవి తీసుకోవాలి. కానీ చాలా హెల్త్ ఉంటుంది. మీరు చూడండి ఎట్లయితే ప్రాసెస్ చేస్తాను. ఇలా మనం స్పెషల్ ఏం చేస్తున్నామంటే నల్లేరు గురించి ధనియాలు ఉట్టికాయలు వేసుకుంటున్నాం. ఇది నల్లేరు, ఇది మన ఇలా మనం ఏం చేస్తున్నాడే మనం స్పెషల్గా నల్లేరు చేస్తున్నాం. నల్లేరు ఫ్రెండ్స్, ఇలా మనం స్పెషల్ ఏం చేస్తున్నాం లక్కీ ఛానల్. ఈరోజు ఎవరి వినని వింత ఫస్ట్ టైం నేను తింటున్నా. ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం తింటున్నా. ధనియాలు, టమాటా, నిమ్మకాయ సైజంత చింతపండు, మన ఎల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా. ఇది నల్లేరు కాడలు. నల్లేరు కాడలు ఏంటంటే మన జెంట్స్ పేడ్ కానీ బొక్కలు ఇరిగితే కానీ ఢిల్లీ అతుకుంటే ఇంకటికి మన పెద్దవాళ్ళు అట్లే తినేటోళ్ళు. అది రాను అనేది తింటలేదు ఎవరు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ పాత రివర్స్ వెళ్ళిపోతున్నాం పాతకాలానికి. ఇప్పుడు మన టాబ్లెట్లు కానీ మందులు కానీ అవి సరిగ్గా వస్తలేవని కదా. మనం ఏం చేస్తున్నామంటే కాళ్ళ నొప్పులు కానీ మొక్కాల నొప్పులు ఉంటాయి కదా, కాలు ఇరిగిన ఢిల్లీ అతుకుంటాయి ఇవి. ఇంకొకటి పెద్ద మనుషుల గిట్టంగా చాలా మీరు చేసి పెట్టాలని నేను మనవి చేసుకుంటున్నాను మీతోని. ఎందుకంటే వాళ్ళు బాగున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం పోపు గింజలు తగ్గించుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఇవన్నీ శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, ఇవన్నీ తాలింపు గింజలు వేయించుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. చూడండి వీడియో ఫస్ట్ ఎలా ఉంటుందో ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మీకు. మీరు దాన్ని చూసి ఇంకా చేసుకో తినండి. హెల్త్ ఈజ్ గుడ్. హెల్త్ కాపాడుకోవాలి. మనం హాస్పిటల్కి వెళ్ళొద్దు. హాస్పిటల్ వెళ్ళకుండా మన ఇంటనే మన వంట పప్పుల గింజల్ని మనం నల్లేరు కాడలు ఎంచుకోవాలి ఫ్రెండ్స్. నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి నల్లేరు కాడలు. మీరు ఇట్లనే ఫాలో అవ్వండి నా వీడియోని. మీరు ఎట్లా చేస్తున్నానో మీరు చూడండి. ఆ విధంగానే ఫ్రై చేసుకొని ఇవన్నీ మనము ఒట్టికాయలు కానీ పప్పు దినుసులు కానీ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఎల్లిపాయలు ఇవన్నీ మనం ఏం చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత పేస్ట్ పట్టుకోవాలి. పేస్ట్ పట్టుకుని ఉడుకులు తినాలి. 1 వీక్ వరకు తింటే మన కాళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ మొక్కలలో గుజ్జు అనేది పేరుకపోతుంది కదా, వస్తుంది మనకు చాలా మంచిగా. చూడండి మీరు కంటిన్యూ నా వీడియోని. మీరు నా వీడియోని ఎలానే చూస్తుంటే మీకు కొత్త వీడియోలు మీ ముందరికి తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మీకు కొత్త వంటలతో మీ ముందరికి నేను వస్తా. ప్రతి వీడియోలో ఏమేమి చేయాలి పడి తీసుకొని వస్తాం. మనం వేయించుకున్న జింజు అన్నింటినీ ఇట్లా మళ్ళీ కొంచెంసేపు నూనెలు అనేది మంచి టేస్ట్ అయితే నూనెలు వేయించుకుంటే మన పచ్చడి చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్. కారం ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కారం మీరు ఎట్లా తింటారో ఏమనేది మీకు తెలియాలి. కారం జర తక్కువ ఉంటేనే మంచిది పెద్ద మనుషులకు. మన కొంచెం ఎక్కువ ఉంటే ఏంటంటే చాలా బాగుంటుంది. కానీ నల్లేరు మీరు విధంగా తినండి. చిన్నప్పుడే పెట్టచ్చేది. బొక్కలు అనేది చాలా గట్టిగా చాలా బాగా అవుతుంది. ఎప్పుడు సీన్లకు వంటి మన అక్కడ ఉంటుండేది సిటీలో ఉండేది. సిటీలో వేరుగా దొరుకుతాయి ఇవి. మనం ఏం వేసుకుంటామంటే పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటా, మనము చింతపండు ఇవన్నీ మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఏం చేస్తామంటే పేస్ట్ పడతాం. నల్లేరు పేస్ట్ ఎలా ఉంటుందో చూడండి మీరు, ఎలా ఉంటుందో పేస్ట్. బతికిన మన వాళ్ళకు నొప్పులు అనేది కాళ్ళు చేతులు అనేది ఏ రోజు నవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకునేది నల్లేరు తిని. పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కొంచెం లైట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం వేసుకుంటున్నాం. పసుపు వేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఏంటంటే ఈ నల్లేరు స్పెషల్ ఏంటంటే అప్పుడు మన ఇంకటి మన కూలీలు ఏం చేశారంటే ఇంతవరకు వాళ్ళ కాళ్ళ నొప్పులు కానీ ఏం కాలేదు. ఎందుకంటే హాస్పిటల్కి వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి చచ్చినంత వరకు.
ఇప్పుడు మనం ఈ వయసులో అమ్మ ఇన్నుకు అన్నపడ్డం. అందుకే మనం మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది నల్లేరు ప్రతి ఒక్కరు దినాల్లో చేసుకుని నేను మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని నాకు సంకల్పం. నల్లేరు కాడగడ్డ వేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఎలా వేస్తున్నాను నల్లేరు కాడ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చేసుకుని తినండి. సెకండ్ టైం చేసుకుంటున్నా. సెకండ్ టైం ఇది, ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం ఇది. చాలా బాగుంటుంది. చూసిన ఫ్రెండ్స్ ఇది రెండోసారి కదా. నాకు ఫస్ట్ టైం ఇలా ఉంటుంది అనుకున్నా. అరే దాని అద్భుతం, ఇంత మనం ఎన్ని పైసలు పెట్టినా అంత మంచి పచ్చడి అనేది దొరకదని తెలిసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ తీసుకొచ్చిన. మా ఆఫీస్లో ఏదో చిన్న చెట్టుకి అయితే తెంపుకొచ్చిన. ఉప్పు మనం ఇప్పుడు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సాల్ట్ అనేది తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతేనే ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. ఉప్పు మర్చిపోయాను. ఉప్పు వేయకుండా ఏమవుతుందంటే నువ్వు ఎన్ని మసాలాలు వేసినా వేస్ట్. ఉప్పు ఏమంటుందంటే అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడదు. అందుకే ఉప్పు వేసినాం. ఎంత టేస్ట్ అయితే ఉప్పు వేస్తే ఇంత టేస్ట్ అవుతుంది. టేస్ట్ అయిపోయింది. మ్యాజిక్ చేసేసినాం మనము. అనుంది ఫ్రెండ్స్. మన పచ్చడి రెడీ అయిపోయింది. ఎలా అయిందో టేస్ట్ మీకు చేసి చూపిస్తా. టేస్ట్ ఎలా ఉందో. జంపర్ మే బంపర్ అన్నట్టు ఫ్రెండ్స్. వీడియో నేను ఎలా అయ్యేదో ప్రాసెస్ పచ్చడి చేసినాను. మీరు ఎలా చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా అయిందో. లైక్ చేయండి, షేర్ చేయండి. నా కొత్త వంటలతో మీ ముందరికి నేను వస్తూ ఉంటా. ఆదరించండి. చూడండి మీరు ఎలా చేస్తున్నాను. ప్రతి కొత్త వంటతో మీకు ప్రతిసారి నేను ఇలానే స్టాక్లు ఫ్రెండ్స్. హెల్త్ బాగా చూసుకొస్తుంది. బాయ్.